నెల్లూరు నగరంలోని స్థానిక 42వ డివిజన్ మున్సూర్ నగర్ 4వ వీధి నందు మల్లప్ప కాలువ నందు ప్రభుత్వం చేపడుతున్న ఆధునీకరణ పనుల్లో భాగంగా పనులు జరుగు సమయంలో కాలువ గట్ల మీద నివసించే సుమారు 5 ఇండ్లు కూలిపోయాయి. ఈ సమాచారం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఇర్ఫాన్, జిల్లా అధ్యక్షులకు కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేయగా ఆయన వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించి కాంట్రాక్టర్ బాధిత కుటుంబాలతో తదితరులతో మాట్లాడారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ సుందరీకరణ, ఆధునీకరణ కాంగ్రెస్ పార్టీ ఏనాడు అడ్డుపడదని, కానీ పేదల నివసించే ప్రాంతాల్లో వారికి ముందస్తు సమాచారం అందజేసి తగిన ఏర్పాట్లు చేసి నిర్మించి ఉంటే బాగుండేదని, నేడు నిరుపేదలైన బాధిత కుటుంబాలను సంబంధిత కాంట్రాక్టర్ పనులు పూర్తయిన వెంటనే వారికి గృహాలు నిర్మించి ఇవ్వాలని, అంతవరకు వారికి పునరావాసం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, లీగల్ సెల్ కన్వీనర్ సుధీర్, మల్లికార్జున్ రెడ్డి, అనీఫ్, స్థానిక ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్ఫాన్ గారు పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఒక 42వ డివిజన్ లో మల్లప్ప కాలువ ఏదైతే డ్రైన్ వర్క్ జరుగుతుందో ఆ డ్రైన్ వర్క్ జరిగే క్రమంలో ఆ కాలువ కట్ల మీద నివసించేటటువంటి పేదలకు సంబంధించి వాళ్ళకి స్పష్టంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి కానీ, లేదంటే వాళ్ళని తరలించి కానీ ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా ఆ కాలువ వైడనింగ్ చేయడం కానీ, లేదంటే లైనింగ్ వర్క్ కి సంబంధించి వర్క్ జరిగేటప్పుడు వాళ్ళకి ఏదైతే 6.8 మీటర్లు, దాని తర్వాత లైనింగ్ వస్తుంది 7 మీటర్లు, 7.2 మీటర్లు సరిపోతుంది. ఇది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిశీలించాం. 7 మీటర్ల కన్నా కూడా ఎక్కువ తీయడం వల్ల జరిగిన నష్టంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే నీటి కాలువ, మురుగునీటి కాలువ, జనం రోడ్డు అయితే కొన్ని వంపులు తిరిగినా ఇబ్బంది అనుకోవచ్చు. నీటి కాలువ పక్క ఖాళీ స్థలం ఉన్నప్పటికీ ఖాళీ స్థలాన్ని వదిలేసి ఇటు పక్క ఇళ్లకి అంచుకు తీసుకొచ్చి, ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు పట్టుకుని నివసిస్తున్నటువంటి పేదవాళ్ళు ఇళ్ల అంచులకి తీసుకొచ్చి లోడడం వల్ల అవి అన్నీ కూడా కూలిపోవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేసేది ఏంటంటే, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడ్డురాదు, కానీ అదే సమయంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కాలువ గట్ల మీద నివసించే వాళ్ళకి కనీసం వాళ్ళకి తీసుకెళ్లి ఇళ్ల పట్టాలు ఇవ్వడమో, ఇల్లు ఇవ్వడమో, వాళ్ళకి న్యాయం చేయడమో చేయకుండా అధికారం ఉంది కదా అని బుల్డోజర్లు పెట్టి వాళ్ళు కనీసం అక్కడ మనకు కావాల్సినటువంటి విడితిని కొంచెం అడ్జస్ట్ చేసుకునేటటువంటి ఆలోచన కూడా చేయకుండా ఖాళీ స్థలం, అటు పక్క దేవాలయ స్థలం ఉంది, కొద్దిగా ఒక 4 అడుగులు అటు జరిగినా కూడా దేవుడికి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ ఇట్లా పేదల ఇళ్ల మీదకి వచ్చి ఇళ్ల అంచుకు లోడి ఈరోజు ఆ ఇల్లు పడిపోయేదానికి కారణమైంది. ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి నారాయణ గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు సింగిల్ ప్యాకేజ్ చేసి ఎన్సీసీ కంపెనీకి వర్కులు ఇచ్చి అవి తీసుకొచ్చి మీ కార్యకర్తలకి, సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చి వేల కోట్లు సంపాదిస్తున్నారు. కాబట్టి వర్క్ పూర్తయిన వెంటనే వీళ్ళకి మళ్ళీ కూడా రీఫిల్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి పేదవాడు ఏదైతే ఈరోజు ఎంక్రోచ్మెంట్స్ మీరు తీదలుచుకుంటే స్పష్టంగా వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళు రిహాబిటేట్ చేసి చేయాలి తప్ప ఈ విధంగా మాకు అధికారం ఉంది కదా అని మిస్టర్ ప్రకారం చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ పేదల పక్షాన వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి మంత్రి గారికి చెప్తున్నా, ఈరోజు రాజధానిలో పనులు చేసే కంపెనీ ఎన్సీసీ కంపెనీకి నెల్లూరులో ఉండేటటువంటి మొత్తం వర్కులు మీరు టెండర్ కట్టబెట్టారు. వాటిని మళ్ళీ సబ్ వర్కులు అని చెప్పి మీకు నాయకులకి ముక్కలుగా పంచిపెట్టారు. సరే, మీరు రాజకీయంగా మీరు ఏదైనా చేసుకోండి, కానీ పేదల ఇళ్ల విషయంలో మాత్రం స్పష్టంగా వాళ్ళకి రీఫిల్ చేసి మళ్ళీ ఇల్లు కట్టివ్వాలి. వాళ్ళ నష్టపరిహారం ఏదైతే బట్టలు, వస్తువులు, తిండి వస్తువులు ఏమి లేకుండా కూడా సర్వం కాలువలో కొట్టుకుపోయాయి. వాళ్ళందరూ ఈరోజు అనాథలుగా మిగిలిపోయినారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం.